హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికి ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మేము పూజ చేసేసుకుంటున్నాం. ఈ రోజు ఎలా చేసుకుంటున్నాము ఏంటనేది చూసేసేయండి. నేను యాక్చువల్ గా ముందు రోజు నుంచి మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాం అనమాట. సో ఎలా చేస్తున్నాము ఏంటి మొత్తం చూసేసేయండి. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపో. వరలక్ష్మి వ్రతం రేపు కదండి. సో మేము దేవుళ్ళని శుభ్రం చేసుకుంటున్నాము. చాలా రోజులు అయిపోయింది అసలు దేవుడిని కూడా శుభ్రం చేసుకున్నాం. ప్రతి పండగకి శుభ్రం చేసుకోవాలి, కానీ మేము ఈసారి చేసుకోలేదు. సో ఇప్పుడు చేసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే రాములు గారు శుభ్రం చేసుకొని బుట్లు పెట్టేసి మేము రెడీ చేసుకుంటాం. మా అబ్బాయి అరుస్తున్నాడు. ఇదిగోండి, ఎప్పుడు ఎవరైనా చూసామా శివపార్వతులు. మా తమ్ముడు ప్రతి కార్తీక మాసానికి శివపార్వతుల విగ్రహానికి అభిషేకం చేస్తాడనమాట. ప్రతి కార్తీక సోమవారం మా ఇంట్లో ఈ చిన్న విగ్రహం ఉంది. ఇదిగోండి 5 దేవుళ్ళ విగ్రహం, ఫోటో, విగ్రహం అంటే. ముందు రోజు సాయంత్రం వర్షం పడిందండి. అందుకని నేను మా తమ్ముడు ఆ తర్వాత రోజు అంటే పూజ రోజు వెళ్ళి మొత్తం పూజ సామాగ్రి అంతా తెచ్చేసుకున్నాం అనమాట. వెనకాల మా వాడు కుస్తీ పోటీల్లో ఫీట్లు చేస్తున్నాడు అనమాట. సో ఈరోజు మా వాడు నడవడంటండి, పాకుతున్నాడు ఇల్లంతా. సో ఇప్పుడు మనకైతే పూజా సామాగ్రి వచ్చేసింది. సో లెట్స్ స్టార్ట్ మేకింగ్ ఎవ్రీథింగ్. ముందు ముగ్గు కోసం అని చెప్పి పూల రేకులన్నీ విడివిడిగా చేసి పెట్టుకున్నాను అనమాట. అలా చేస్తున్నప్పుడే మా అబ్బాయికి ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. పూల రేకులన్నీ కింద పారేయాలట వాడు. ఆ తర్వాత మామిడాకులన్నీ డెకరేషన్ కోసం, గడప దగ్గర డెకరేషన్ కోసం అని చెప్పి రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా అయితే ప్లాస్టిక్ పూలు పెట్టేశాను అనమాట గడపకి. అవే ఉన్నాయి పెద్దదండ మా దగ్గర. ఆ తర్వాత మామిడాకులు పెట్టేసి దానికి నాకు నేను కొనుక్కున్న బంతిపూల మాల ఉందన్నమాట. అది అటువైపు ఇటువైపు హ్యాంగ్ చేసేసి ఇంకా నెక్స్ట్ ముగ్గేస్తుంటే మా అబ్బాయి వచ్చేస్తే వాడిని కూర్చోబెట్టుకొని వాడు కూడా నాకు హెల్ప్ చేశాడు. ఒక లిటిల్ హెల్పర్ అయిపోయాడు అనమాట నాకు. వాడేమో పూలరేకులు వేరా అంటే కింద బారేసి నవ్వాడు. ఇంకా మొత్తానికి వాడు కూడా నేర్చుకున్నాడు. ఇదిగోండి ఫైనల్ లుక్ అన్నమాట ఇదంతా. తర్వాత తలంటి పోసుకొని వచ్చి అమ్మవారిని డెకరేట్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత పూజ కూడా సక్సెస్ఫుల్గా చేసేసుకున్నాను అనమాట. మహానైవేద్యం అనమాట ఇదంతా అమ్మవారికి ఇష్టమైనట్టు 9 రకాలైతే చేయలేకపోయాము, బట్ సాధ్యమైనంత వరకు చేశాము. ఇదిగోండి పానకం, దద్దోజనం, పరవాన్నం, పూర్ణం బూరెలు నైవేద్యానికి ఒక 5 పెట్టాము. అమ్మవారి వాయనానికి 9 అయినాయి, అమ్మవారికి ఇష్టమైన సంఖ్య. ఆ తర్వాత రవ కేసరి ఇంకా పులిహోర కూడా ఉన్నాయి.
దాంతోపాటు కొబ్బరి నీళ్ళు అన్నమాట. వడపప్పు కూడా పెట్టాము, బట్ చూపించలేకపోయాము. సో ఇది అమ్మవారి ఫైనల్ లుక్. ఎలా ఉందో కింద కమెంట్ చేసి చెప్పేసేయండి. సో లంచ్ తర్వాత శ్రావణి అక్క పిలిచిందనమాట వాయనం తీసుకోవడానికి. సో అక్కడికి వెళ్ళాలి. శ్రావణి అక్కకి నేను వస్తున్నట్టు కూడా తెలియదు, నేను వస్తే లేకపోతే లేదన్నట్టు చెప్పానమాట. సో సుభాషిణి అక్క ఇంకా నేను వెళ్తున్నాము. ఆటో కోసం వెయిటింగ్ విత్ కొబ్బరి బొండం. ఇదిగోండి మా అక్క కూడా ఆటో కోసం వెయిటింగ్. మేము శ్రావణక్క దగ్గరికి వెళ్తున్నాము. శ్రావణక్కని మంచిగానే తీస్తాయి ఈసారి. శ్రావణక్క లాస్ట్ టైం చాలా కోప్పడింది. సో శ్రావణక్క దగ్గరికి వచ్చేసాము. లెట్స్ సీ హర్ రియాక్షన్. మేము లోపలికి వెళ్ళేసరికి శ్రావణక్క రెడీ అవుతుందన్నమాట. సో తనకి నేను వచ్చినట్టు కూడా తెలీదు. తన రియాక్షన్ ఏంటో చూద్దాము. ఇప్పుడైతే సుభాషిణి అక్క తలుపు కూడా కొట్టేసి వచ్చింది, నన్ను అయితే చూడలేదు. ఇదిగోండి శ్రావణక్క వాళ్ళ ఇంట్లో తను రెడీ చేసిన అమ్మవారు. ఎలా ఉందో చూసి కింద కామెంట్ చేసేసేయండి. సో బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకే కలర్ వేసుకున్నారు, ట్విన్నింగ్ అన్నమాట. ఇది అరుదైన దృశ్యం శ్రావణక్క రాయటం. దీవించేదో మంచిగా దీవించు మేడం. ప్రేమతో శ్రావణక్క ప్రేమ కానీ ఏం లేదండి, నన్ను జడగొడుతుంది. బాగా తిని బాగా కుక్కి లావు చేస్తుంది. శ్రావణక్క వాళ్ళ ఇంటి నుంచి సుభాషిణక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. నేనైతే కొద్దిగా సుభాషిణక్క వాళ్ళ ఇంట్లో రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాయినాలన్నీ రెడీ చేసుకోవాలి కదా అనేసి కాసేపు రిలాక్స్ అయ్యానమాట మా సుభాషిణక్క వాళ్ళ ఇంట్లో. మా అక్క బావ ఇద్దరు కష్టపడి రెడీ చేసిన పూజా మందిరం అండి. అందులో సుభాషిణక్క కష్టపడి రెడీ చేసిన అమ్మవారు ఎలా ఉందో చూసి కమెంట్ చేసేసేయండి. నాకైతే అందరు అమ్మవార్లకి మా సుభాషిణక్క వాళ్ళ అమ్మవారు అయితే చాలా నచ్చేసిందనమాట. సాయంత్రం అయ్యేసరికి మా ఫన్ మాది. వాయినం తీసుకుంటూ మా మీద మేమే జోకులు వేసుకుంటున్నాం అనమాట. జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేసామను. నా పక్కన ఉన్నది సుజాత అక్క, సుభా అక్క ఇంకా శ్రావణక్కకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట తను. నేను సుజాతక్క చాలా రోజుల తర్వాత కలిసామని చెప్పి ఫోటోలకి పోసేసి ఇచ్చేస్తున్నాము. గుర్తుపెట్టుకోండి
నువ్వు ఇది పెట్టావా సంపుతా నేను. ఇది కూడా పెట్టేసి ఈ డైలాగ్ లాస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళట్లేదు అనేసి వస్తా అమ్మ కూడా రాలేనేమో అంటే రామ్మా అన్న. ఇప్పుడేమో బుద్ధిమంతుల్లాగా సెల్ఫీకి ఫోటోలకి అన్నిటికీ పోజులు చేస్తున్నారు. సైమల్టేనియస్గా ఫోటోలు కూడా తీస్తాం మేము. చూడండి, నాకు చెప్పకుండా ఇక్కడ అంతా గూడు పుటానీలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక గూడు పుటాని, ఇక్కడ ఒక గూడు పుటాని, అంతే. మేము ఇప్పుడు వేరే డెస్టినేషన్కి వెళ్తున్నాము బావతో. సో వేరే డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వ్లాగింగ్ చేస్తా. దివ్యక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఓకే, సో దిస్ ఈస్ దేర్ హౌస్, దట్ ఈస్ దర్ గాడెస్. ఇక్కడ అమ్మవారు ఉంది. ఈసారి స్పెషల్ అనమాట. నేను వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి నేను వాళ్ళకి వాయినాలు ఇచ్చుకోవటము ఎప్పుడు అలా చేయలేదు నేను, ఇదే ఫస్ట్ టైం. సో ఇదేదో కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది నాకు. ఇక్కడి నుంచి మేము సుజాతక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము, అక్కడ తీయలేదు నేను వ్లాగ్. సో తర్వాత శ్రావణిక్క ఇంకా సుభాష్నక్క మా ఇంటికి వచ్చేసారు. సో మొత్తానికి మా వరలక్ష్మి వ్రతం అలా జరిగిందనమాట. సెలవు ఇంకా.